కనుక ఎవరైనా సామాన్య మానవుడుగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని? God may come in any form. How do you decide? How do you know he is God? కనుకనే సర్వరూప నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నారు. Therefore, whosoever you salute, it goes to God. ఎవరికి నీవు నమస్కారం చేసినా కేశవునికే పోయినాయి. Whosoever you offer your respects, it goes to God. అదే విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని నీవు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది. Whosoever you reject or deny, it amounts to denial of the divinity. అనగా ఏమిటి? సర్వభూతములు యందు కూడాను భగవంతుడు ఉన్నాడు. It means God is present in all beings. సర్వ రూపములు కూడాను భగవంతుని స్వరూపములే. And all forms are his. దైవం మానుష రూపేణ. God comes in human form. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. We have to know this truth first. భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు. God is a cosmic form. అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుని తలలే. All these heads are divine. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. All these heads are his. All hands are his. All feet are his. అన్ని నేత్రములు, అన్ని క్షేత్రములు, అన్ని శిరస్సులు అతనివే. All eyes and heads are his. తంది కాని కృదేవు ఏదుంది? What is there that does not belong to him? కనుక భగవంతుడు అంత విశ్వాసం గాఢమైనటువంటిది పెట్టుకోవాలి. కానీ ఒకరు ఇచ్చేది కానీ పుచ్చుకునేది కానీ కాదు ఇది. We should have such a strong faith. It cannot be gifted nor received. కానీ మాకు ఆ ఫెయిత్ ని ఇవ్వండి అంటారు కొంతమంది. We pray, Swami, give us or grant us that faith. వడ్డీ వ్యాపారంగా అది ఇచ్చి పుచ్చుకోవడానికి. It is not any business transaction where something is given and returned. నువ్వే పెంచుకోవాలి దాన్ని. You have to develop yourself. నీ ఆకలికి నువ్వే తినాలి కదా. You have to eat to satisfy your hunger. నీ రోగానికి నీవే ఔషధం సేవించాలి కదా. You have to take medicine for your disease. అదే నీ ప్రేమతో నీవు దాన్ని పెంచుకో. Therefore, with love, you develop your faith. ఈ ప్రేమ ఒకటి గిఫ్ట్ అనేటువంటిది కాదు ఇది. Love is not a gift. కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దగైపోతుంది. When once you start developing it, it grows automatically. మొక్కలు నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది. If you plant a small sapling over there, water and manure it, it grows into a gigantic tree. నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి. You have to water every day with the water of love. విశ్వాసము అనే ఎరువు వేయాలి. And you have to manure of faith. అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది. And the plant grows into a tree. అంతేగాని మొక్క చెట్టు కావాలని దిన్నము దాన్ని తీరుతుంటే తిరిగిపోతుంది చెట్టు. But you cannot pull it every day expecting it to grow into a tree. కనుక ఇది ఒకరి చేత జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి. Each one has to work for one's own self. తన యందు ప్రేమ ఉంది. There's love within. తన యందు విశ్వాసం ఉంది. There's faith within. కానీ ఆ విశ్వాసాన్ని దైవం వైపు మరల్చాలి. But you have to direct the faith towards God. Work will be transformed into worship. Then work will be transformed into worship. ఏది నువ్వు చేసినప్పటికీ ఇది భగవంతుని పనిగా చేసుకోవాలి. Whatever work you may do, consider it divine. ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని యొక్క రూపం అనుకోవాలి. You may see any form, it's God form only. భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి. God has so many forms. అందులో ఇది కూడా ఒక రూపమే. This is one such. కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి. But you should make one form permanent. అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది. The very form that you imprint in your heart will take many other forms in turn. కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు, ప్రాచీన వైదికులంతా కూడాను ఈ 4 విధమైన మార్గం లోపల ఆరాధన సల్పుతూ వారు తరిస్తూ పోయారు. The ancient saints, seers, aspirants worked like this in order to attain liberation. మన ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు. Our ancients are not fools. వాళ్ళు పరిశీలన సల్పి ఆనందాన్ని అనుభవించి అందరికీ అందించిపోయారు. They investigated, they explored, they did research and experienced. కానీ ఈనాటి మూర్ఖులే, చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు. Only modern educated fools criticize them. కానీ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిది నిర్ణయించడానికి వీలు కాదు. But none can define divinity in the specific way. ఒకరు నీ దగ్గరికి వస్తారు. A person comes to you. దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. You think of God and say so. నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్. Another friend comes. నో గాడ్ అంటాడు. He says, no God. నీవంటావు గాడ్ ఇస్ దేర్. You say God is there. గాడ్ ఇస్ నోవేర్. And God is nowhere. అన్నప్పుడు
నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసమే ఉంటే If you have total faith, what should you say now? ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి. You have got every right to deny your God. కానీ నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యూ? Who are you to question my God? How can you deny my God? కాబట్టి నా దేవుడు నాకున్నాడు. I have my God. అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు. When once you have such a strong faith, you can achieve anything in this world. ఎవరో ఏమి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము, అటు ఇటు తిరగటము, ఈ విధంగా ఉంటుంటే ఇది ప్రయోజనం ఉండదు. You should not be carried away by all that is said by outsiders. దానిని డిటర్మినేషన్, ఒక విధమైన పట్టుదల కావాలి. You need determination. అదే పూర్వం చెప్పాను, PPP. That's why Bhagwan refers to 3 P's. ఫస్ట్ ప్యూరిటీ, First, purity. రెండవది పేషెన్స్, Second, patience. మూడవది పర్సిస్టెన్స్. Third one, perseverance. ఈ మూడింటి ఎందుకు కూడా ఉండినప్పుడే మనం విజయాన్ని సాధించగలం. When once you have all the 3, you will certainly win. కనుక నీవు మొట్టమొదట పట్టుదలను నీవు సాధించాలి. First, you should have determination. దేనిపైన పట్టుదల? On what is it you should be determined? మంచి దీనిపైన పట్టుదల. You should determine to accomplish good, చెడ్డ దీనిపైన కాదు మంచి పట్టుదల. not bad. చెడ్డ దీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అనరు, మూర్ఖత్వం అంటారు. If you concentrate or determine on bad things, it is foolishness. మంచి దీనిపైన పట్టుదల కావాలి. You need determination which is good. ప్రాణం పోని You may leave life. ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితిలో ఆయన కూడా నారాయణ 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 అని వర్ణిస్తూ వచ్చాడు. Prahlada chanted God's name in all circumstances and situations. కానీ అతనికి భయమే లేదు. But he was not afraid of anything. కానీ తండ్రే విరోధంగా జరుగుతున్నది. The father turned into an enemy. తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు. The father had caused him suffering. అన్ని లెక్క చేయలేదు. And he was not mindful. విశ్వాసము, He had full faith. ఆ విశ్వాసమని అతను రక్షిస్తూ వచ్చేసి The very faith protected him. కట్టగలపటికి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది. Ultimately, the father was punished. కాన మనము దేని యందైనా కూడాను దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి. Therefore, in respect of God, in the spiritual path, we should have determination. ఏదో బజార్లో పోయేటువంటి వాడంతా చెప్తే దాన్నంతా నమ్ముకోవటము. We should not go by all that is said by those fellows who walk along the street. ఏదో ఒక విధమైనటువంటి ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము. We should not believe all that is said by Tom, Dick and Harry. ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు. We should not follow that. ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు. No one will believe God now. ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు. They read all mad novels, dirty novels. ఈ అంతేకాదు, ఈ వారపత్రికలంతా నమ్ముతుంటాము. They believe newspapers. ఏదో ఊరు పిచ్చివాడు వచ్చేసి జ్యోతిష్యం అంటే దాన్నంతా నమ్ముతుంటాము. Even an astrologer tells you something, you believe it. ఇంకా కొంతమంది తయారవుతున్నారు ఇప్పుడు. There are some of those fellows now. సాయిబాబా మాకంతా శక్తినిచ్చాడని నా మాదిరిని తల పెట్టుకోవటము, గౌను వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు. There are some useless fellows who take upon the form and grow the hair and put upon the dress like Baba. Foolish fellows, number 1 type. సాయిబాబా ఇచ్చే శక్తులు కాదు, పుచ్చుకునే శక్తులు కాదు. The power of Sai Baba cannot be given to anyone else nor received from anyone. ఇలాంటి వాటినంతా కూడా నమ్మి అనేక మంది చాలా మోసపోతున్నారు. Many people believe such things and are deceived and are betrayed. ఇలాంటి దానికి పోకూడదు. We should not go with these. ఇది ఒక ఇచ్చేది పుచ్చుకునేటువంటిది కాదు. It's never given nor accepted. మీ యొక్క విశ్వాసంతో మీరు సాధించాలి. You should achieve with faith. కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి. So, true faith requires you to have one pointed attention, the principle of unity. అది నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి. That is the stable devotion, the devotion that's steady. అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది. Then only you will have that unwavering mind and steady concentrated attention. దైవ విషయంలో చాలా అవసరం. It is very essential in respect of God's. దైవం ఎన్నో బాధలు పెడుతుంటాడు. God will put you to suffering. దైవం పెట్టడం కాదది, నీవు భావిస్తున్నావు. But God will never put you to suffering. You think so. దైవం ఏది అనుగ్రహించడు. God will never do anything. అన్నిటికీ సాక్షిభూతుడై ఉంటుంటాడు. God is only a witness. నీ కర్మలే నీకు కష్టములుగా రూపొందుతున్నాయి. Only your actions will give you suffering. కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా జంకక కుంకక దాటుకొని పోవాలి. You should not be depressed or frustrated.
you should resist. ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. Anything that happens is good for me. You should think so. అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే నిర్ధారించాలి. Whatever may happen, everything should be good for me. You should feel so. ఆ విధమైనటువంటి గాఢ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నిటినీ సాధిస్తాం. If you have total faith, you can achieve anything in this world. ఇక్కడ అక్కడ ఊరికి తిరిగి కాలమును కర్మను కార్యమును వ్యక్తం చేసుకోవటం, కట్టబడికి ధనాన్ని కూడా వ్యక్తం చేసుకోవటం. If you go on moving hither and thither, you'll be wasting your energy, you'll be wasting your time, you'll be wasting your money and the body. కనుక ఒకే భావంతోనే మనము దైవాన్ని సాధిస్తూ రావాలి. You should have single pointed attention, unwavering faith. సాయి ప్రబోధ ఒక్కటే, భజనలు భజనలు భజనలు. Sai's teaching is only one, bhajan singing in his glory. భగవత్ నామస్మరణ చేస్తే చాలు. To sing the glory of God. ప్రేమతో చెయ్యాలి. Sing his glory with love. ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ ఉన్నట్టుగా నీవు దాన్ని సాధించగలవు. If you sing his glory with love, you can achieve anything in this world. Wherever you may be. ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. मुदित मनस कहो राम 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 श्री राम राम राम. पापकटे दुख मिटे लेत राम नाम. पापकटे दुख मिटे लेत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम.